అందరికీ నమస్తే. వెరీ హ్యాపీ న్యూస్. సిగ్నల్ టీవీ 1,00,000 మంది సబ్స్క్రైబర్ల అభిమానాన్ని చూరగొన్నది. ఇదంతా మా సిగ్నల్ టీవీ పైన మీరు చూపిస్తున్న అభిమానం. మేమిచ్చే వార్తలను మీరు ఆస్వాదిస్తున్నారని మేము నమ్ముతున్నా. మీకు అందరికీ పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ను పొందడం వేరు, సబ్స్క్రైబర్స్ విశ్వాసం పొందడం వేరు. సబ్స్క్రైబర్సు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పరిస్థితులు మీకు చెప్తాను. నేను నిజానికి తక్కువ కాలంలో 1,00,000 మంది సబ్స్క్రైబర్లను పొందడం, అందులో సబ్స్క్రైబర్స్ అవుతారు కానీ ఛానల్ చూడరు. కానీ సిగ్నల్ టీవీని మాత్రం ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. మంచి కంటెంట్ను మంచి వ్యూషిప్తో ఆశీర్వదిస్తున్నారు. మీ సూచనలు సలహాలు మీరు కామెంట్ రూపంలో పెడుతున్నారు. నేను ప్రతి కామెంట్ చదువుతాను. దానిలో ఎంతవరకు మనం దీన్ని ఫాలో కాగలమనేదాన్ని నేను బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా ఫాలో అవుతాను. మీ అభిప్రాయాలు, మీ సూచనలు, లేకపోతే ఏమైనా సమస్యలు, ప్రజల సమస్యలు, లేకపోతే పొలిటికల్ చర్చలు, మీ ఊర్లో ఉన్న రాజకీయ చర్చలు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో నాకు పెడుతూ ఉన్నారు. నేను ఆల్మోస్ట్ ప్రతి కామెంట్ని చదువుతాను. కొంతమంది నన్ను విమర్శిస్తూ కామెంట్ చేస్తుంటారు. నేను దాన్ని కూడా చదువుతాను. అయితే మార్చి 14, 2024 మనం ఛానల్ స్టార్ట్ చేసినాం. అంతకుముందు నేను V6 న్యూస్లో 13 ఇయర్స్ పనిచేసిన అనుభవంతో బయటకు వచ్చిన. అంతకన్నా ముందు ఇంకా కొన్ని ఛానల్స్లో కూడా పనిచేసిన. మార్చి 14, 2024 రోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేత ఛానల్ స్టార్ట్ చేసినాం. మీకు అందరికీ తెలుసు. నేను అప్పట్లోనే V6 ఎందుకు రాజీనామా చేసిన అనే విషయాన్ని కూడా వీడియో రూపంలో చెప్పిన. దాన్ని కూడా చాలామంది చూసిండ్రు. ఇంకా ఆ రోజు సంఘటన ఏం జరిగిందో మీకు ఖచ్చితంగా చెప్పాలి. నేను ప్రసాద్ కుమార్ గారి ఇంటికి పోయి ల్యాప్టాప్ తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లోనే, ఎందుకంటే బిజీగా ఉంటారు కాబట్టి ఆయన ఆఫీస్ దాకా రానివ్వలేము. ఒకటి, ఆఫీస్ దగ్గర కూడా ఇంకా ఏమి ఏర్పాట్లు లేవు. ఆఫీస్లో ఏమీ ఏర్పాట్లు లేవు. ఉత్తగా ఆఫీస్ తీసుకున్నాం అంతే, ఏం లేదు. దాంట్లో పూలదండలు కూడా కట్టలేదు. కాబట్టి అంత పెద్ద మనిషిని ఆఫీస్కి పిలిస్తే మనం కొంత మేకోవర్ చేయాలి. దానికోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనమే వాళ్ళ ఇంటికి పోతే ఈజీ కదా అని వాళ్ళ ఇంటికి పోయి ల్యాప్టాప్లో అరౌండ్ 11 o'clock పోయినాము. 12 o'clock కల్లా ప్రసాద్ గారు టైం ఇచ్చిండ్రు. ఆయన చేతుల మీద స్టార్ట్ చేసిండు. ఆయన ఆ రోజు చెప్పిన మాట ఒకటి ఉంది, మీరు ప్రజల కోసం పనిచేయండి. సమస్య ఏదైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనుకడుగు వేయద్దు. నువ్వు ఇప్పటిదాకా అదే చేసినావు, ఇప్పుడు కూడా అదే ఫాలో కావాలి. మళ్ళీ ఆ స్టాండ్ ఈ స్టాండ్ వద్దని ఆయన చెప్పిండు. నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నా. ఇక్కడ ఆఫీస్ మాత్రం మా అమ్మ చేత ఓపెన్ చేయించిన. ఎందుకంటే ఆఫీస్ ఎవరెవరు ఓపెన్ చేయాలి కదా, మా అమ్మతో ఓపెన్ చేయించిన. అరౌండ్ 3:30, 4 గంటలు అయింది మేమంతా ఇవంతా అయిపోయిన తర్వాత. ఇక్కడ మా అమ్మతో స్టార్ట్ చేయించడం, అక్కడ అది అన్నీ చేసినాక ఒక 4 గంటలు, సాయంత్రం 4 అయింది. అందరు రిలాక్స్గా కూర్చున్నారు. అందరు తినేసి కూర్చున్న తర్వాత నేనే మా ఫ్యామిలీతో కూర్చొని ఒకసారి ఓపెన్ చేసిన ఏమైందని. ఓపెన్ చేస్తే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 12 గంటలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి చేత ఓపెన్ చేయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 4 గంటలకు 0 సబ్స్క్రైబర్స్, ఒక్క సబ్స్క్రైబర్ లేడు సిగ్నల్ టీవీకి. మా వాళ్ళు అన్నారు, ఏంది అసలు మనం ఓపెన్ చేసి 4 గంటలు అయింది, ఒక్క సబ్స్క్రైబర్ లేరంటే, అరే మనమే సబ్స్క్రైబ్ చేసుకోలే కదా, ఇంకా జనం ఎందుకు చేసుకుంటారు అని ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే చేసిన. తర్వాత మా దగ్గర ఉన్న చాలా తక్కువ మంది ఉద్యోగులతో నేను నడుపుతా సిగ్నల్ టీవీని. జస్ట్ 7 మెంబర్స్తో సిగ్నల్ టీవీ నడుస్తుంది. చాలా తక్కువ మ్యాన్ పవర్తో నడుస్తుంది. అప్పుడు కూడా 7 మెంబర్సే ఉన్నారు, ఇప్పుడు 7 మెంబర్సే ఉన్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. 0తో స్టార్ట్ అయింది. మధ్యలో కొంతమంది శ్రేయభిలాషులే కావచ్చు, నేను తొందరగా దీన్ని 1,00,000 చేయాలనో పెంచాలనుకున్న వాళ్ళు కొంతమంది కావచ్చు, నా దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు పెడితే 50,000 సబ్స్క్రైబర్ దొరుకుతారు, మనం కొంత పుషప్ చేయాలి, కొనుక్కో అన్నారు. కొనుక్కునేది ఏం లేదు, కొనుక్కుంటే వాళ్ళు టీవీ చూడరు. కాబట్టి జెన్యూన్గా వచ్చే వాళ్ళే చూద్దాం. ఎందుకంటే నేనేం బూతులు మాట్లాడను, నేను వ్యక్తిగతంగా వార్తలు చెప్పను, జనాలకు పనికొచ్చే వార్త. నేను చెప్పే వార్తలో కనీసం 50% జనానికి పనికొచ్చే కంటెంట్ ఉంటే తప్ప నేను చెప్పను ఆ వార్త. నాకు చాలా వార్తలు వస్తాయి కానీ నేను ఆ వార్తలన్నీ క్యారీ చేయను. 50% అని దీనివల్ల జనానికి ఉపయోగం, దీనివల్ల వీళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ వార్త నేను క్యారీ చేస్తాను. ఏదో సందర్భంలో ఖచ్చితంగా టేకప్ చేస్తాను. మొత్తం 9 months అయింది. ఇప్పటికి 9 months అయింది. December 14, 9 months క్రాస్ అయి ఉన్నాం. యావరేజ్గా మనకు దగ్గర నెలకు 12,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మీరు నన్ను ముందు కూడా భవిష్యత్తులో కూడా ఈ విధంగానే ఆశీర్వదించాలి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వ్యూవర్షిప్ మన వీడియో చూస్తుంటారు చాలామంది. నేను వాళ్ళకు కూడా వినవించుకుంటున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
ఛానల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే కొందరు రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు చాలామంది ఈ మధ్య తయారయ్యారు. ఏదైనా వీడియో పెడితే ఎంబడే రిపోర్ట్స్ కొట్టడము, ఆ వీడియోని బ్లాక్ చేయించే ప్రయత్నాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాం. రాజకీయ నాయకుల మీద ఫైట్ చేస్తున్నాం. ఆల్ పార్టీ రాజకీయ నాయకులు. ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక పార్టీదే ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి రాజకీయ వ్యవస్థ మీద మనం పోరాటం చేయాలి. జనాల కోసం పోరాటం చేయాలంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులకు మనం ప్రత్యర్థుల్లాగా ఉండాలి, ప్రతిపక్షంలాగా ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ జనాల నుంచి కావాలి. మీరు ఆశీర్వదించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంత మద్దతు ఇవ్వండి. మేము ఇంకా ఎక్కువ వాల్యుబుల్ వార్తలు మేము ఎప్పుడన్నా వాల్యుబుల్ వార్త చెప్పకపోతే మీరు నా కామెంట్ రూపంలో చెప్పొచ్చు, ఇది వాల్యూడ్ కాదు అని. ఓపెన్ వేదిక మీద మనం మాట్లాడుకోవచ్చు. ఆఫీస్ నుంచి కూడా స్పందిస్తూ ఉంటారు. మంచి కామెంట్స్ పెట్టినప్పుడు, ఏదైనా సూచన చేసినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుంటారు మా వాళ్ళు. కామెంట్ రూపంలో మీ నెంబర్ తీసుకొని మాట్లాడుతుంటారు. కాబట్టి మీకైతే శతకోటి వందనాలు. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఛానల్ను మరింత జనాల్లోకి తీసుకుపోవాలి. జనాల కోసమే పనిచేయాలి. నేను హామీ ఇస్తున్న, నా ఛానల్ చూసే వాళ్ళకి, ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్ ఇది. ఈ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నా, ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ 9 నెలల కాలంలో ఒక కేసు బుక్ అయింది. మంత్రి సీతక్క ములుగులో కేసు పెట్టిండ్రు. ఇక అంతవరకు ఆగింది. కానీ ముందు ఇట్లాంటివి చాలా రావచ్చు. అన్నిటికీ రెడీగా ఉండాలి మనం. ఆ కేసు పెట్టిన సందర్భంలో కూడా మీ నుంచి వచ్చిన సపోర్ట్ నేను మరవలేంది. చాలామంది నాకు ఫోన్ చేసి వాట్సాప్లో కామెంట్స్ రూపంలో చాలా సపోర్ట్గా నిలిచిండ్రు. మీకు అందరికీ శతకోటి వందనాలు. ఛానల్ను మరింత ఆశీర్వదించండి. మరింత వాల్యుబుల్ వార్తలు నేను ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తా. జనాల కోసం, ప్రజల కోసం పనిచేస్తా. మీరు నాకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా. ఛానల్కు మరింత మద్దతు ఇవ్వాలని కూడా వేడుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.